సూర్యాపేట జిల్లా మచ్చంపల్లి మండలంలోని వాడవతండ గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుడు సర్పంచ్ వార్డు మెంబర్ పదవులకైతే నామినేషన్ దాఖలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్ మండిపడ్డారు. నామినేషన్లను విరమించుకోవాలని మాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాపై ఎలాంటి నేర ఆరోపణలు లేకున్నా బైండ్ ఓవర్ కేసులు చేస్తున్నారని బెదిరిస్తున్నారు. మాకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా అని వారు ప్రశ్నించారు. శాంతియుతంగా ఉన్న తండాలో పోలీసులు ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారని, శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత పోలీసులే. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని ఇలా చేస్తే మాకు రక్షణ ఎవరు కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకొండు వీళ్ళు ముగ్గురే రౌడీలని మీరు ఎట్లా నేను ఎందుకు తీసుకొచ్చినారు సార్ అని ఎస్ఐ గారికి అడిగితే, నువ్వు 4వ వార్డు నుంచి తొలగిపోవాలి చిన్న అని అంటారు. ఎందుకు సార్ అంటే, నువ్వు నేను 4వ వార్డు కాడ నుంచి ఎందుకు తొలగిపోవాలి, నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయవద్దా అని ఆ కారణాలు అడుగుతుంటే, నీకు ఎందుకు రాబాయ్, నువ్వు బ్యాండ్ ఓవర్ చేసేస్తా, నువ్వు ఎగ్గస్టా మాట్లాడితే బ్యాండ్ ఓవర్ చేసేస్తా, మూసుకొని పక్కన కూర్చో అంటారు సార్. అసలు ఈ రాజకీయాల్లో పోటీ చేయాలన్నా చేయవద్దా, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వేరే కార్యకర్తలు కూడా భయపడుతున్నారు సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా కాపాడతారని మేము నిన్న నామినేషన్ వేసి ఇంటికి వేసుకున్నాం, వచ్చినాం, బాగా పండుకున్నాం. పొద్దున్నే తెల్లారుదామనే పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర వచ్చారంట. నీ మీద కేసు ఉందని అంటున్నారంట. నేను పాలకూర అమ్మడానికి పోతే ఆయన ఎక్కడ ఉండు, ఆయన నెంబరి, ఆయన యాడ్ ఉండి చెప్పు, అడ్రస్ తీసుకురావాలి ఆయనకు అంటున్నారంట. నేను ఏం తప్పు చేసినాం, మా మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. అందరం పోటీ చేసినా అందరూ వాళ్ళు ఓటు ఇస్తారు, మా వాళ్ళు మాకు. ఇదేంది న్యాయం? ఏ తప్పు చేయకుండానే మా 8 మంది ముందు కేసు చేస్తున్నారంట, బ్యాండ్ ఓవర్ చేస్తామంటారు. ఏ తప్పు చేసినాం మేము? నల్లి ఇతర కీటకాల ద్వారా సంక్రమించే స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఆదేశించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాకుండా గ్రామ ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జ్వరం లక్షణాలు కనబడిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించేలా జిల్లా ప్రజలకైతే అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి నివారణలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమైనందున ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ మల్లీశ్వరి, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హుస్నాబాద్లో నామినేషన్ ఉపసంహరణలో గందరగోళం నెలకొంది. నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ బరిలో ఉంటారని ఉపసంహరించుకున్న నామినేషన్ పత్రాలను మళ్లీ అధికారులకు అభ్యర్థి అప్పగించింది. అవగాహన లోపంతో ఉపసంహరించుకున్న నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరించారు. దీంతో ఒక్కసారి నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ నామినేషన్ తీసుకునే ఛాన్స్ ఉండదని బరిలో నిలిచిన అభ్యర్థి అభ్యంతరం తెలిపింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధన ప్రకారం చట్టరీత్యా ఒకసారి నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టే రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడం చట్టరీత్యా నేరమని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మేడం ఒకసారి విత్డ్రా చేసుకున్న తర్వాత ఏ విధంగా ఇస్తారు? ఆ రూల్స్ యాడ్ చెప్పారు, ఎవరు చెప్పారు? చెప్పలేగా మేడం, ఆ రూల్స్ చెప్పలేగా. ఎట్లా చెప్తారు? ఎట్లా ఇస్తారు? అవి
చెప్తారు కదా, చెప్పే పంపిస్తారు కదా మేడం. తెలియక అడిగాం కూడా తెలుగు అడగడం కాదు మేడం, మీరు అధికార పార్టీ అని మీరైతే మీకు బదనాం అవుతారు. మీరు ఎలక్షన్ మీటింగ్ అనేది మీకు జరుగుతుంది కదా మేడం. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు మీ అయితే బదనాం అవుతారు అనవసరంగా. అన్ని చెప్పిన తర్వాతనే పంపిస్తారు. ఒక్కసారి వన్స్ విత్డ్రా అయిన తర్వాత యాజ్ అ లీగల్ ప్రకారమైన సరే, ప్రోటోకాల్ ప్రకారమైన దేని ప్రకారమైన సరే మేడం, మళ్ళీ ఎట్లా తీసుకోగలుగుతారు? డిక్లరేషన్ ఫామ్ ఎట్లా వస్తుంది మేడం? మళ్ళీ ఒక్కసారి విత్డ్రా అయిన ఎన్నిసార్లు మీరు రెండోసారి నా విత్తడాన్ని క్యాన్సిల్ చేసుకుంటాను అంటే ఇట్లా ఛాన్స్ ఉందా లేదా, ప్రయోజనం ఉందా లేదా, ఒకవేళ అలా చేయొచ్చా లేదా అని నేను కాల్ చేసి హైయర్ అథారిటీ అయినా ఎంపీడీఓ సార్కి ఫోన్ చేశాను. సార్ ఏమన్నారు అంటే 3 o'clock లోపు అలా వస్తే మళ్ళీ తిరిగి తీసుకొని కాంటెస్టింగ్ గా వెళ్ళొచ్చు, మనం వద్దంటానికి అవకాశం లేదు అని అన్నారు. దాని బేస్ అయ్యే నేను ఇప్పుడు సుజాత బండారన్నామని కాంటెస్టింగ్ క్యాండిడేట్ గా 3 o'clock లోపే తనకి ఇచ్చిన విత్డ్రాను కూడా ఉపసంహరించుకుంది కాబట్టి తను కాంటెస్టింగ్ గా యాక్సెప్ట్ చేశాను. నా విత్తడాన్ని క్యాన్సిల్ చేసుకుంటాను అంటే ఇట్లా ఛాన్స్ ఉందా లేదా, ప్రయోజనం ఉందా లేదా, ఒకవేళ మేడం అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా, ఇండిపెండెంట్ ఒక రకంగా చెప్పగలరు. అర్థమైందా మేడం? మీరు దళితులని ఇవ్వట్లేదా? ఏమో దళితులని ఇవ్వట్లేదు అంటున్నాం మేడం. ఇప్పుడు అధికార పార్టీలకి మీరు తొత్తుల పని చేస్తున్నారు. మాధవ్ అనే దళితులు ఎందుకు ఇవ్వట్లేదు? అది కావాలా? వచ్చినప్పుడు మీరు ఏమన్నా రిటర్న్ ఇచ్చి ఎంపీడీ తీసుకున్నామన్నారు. ఇప్పుడు నేను అడుగుతా, మీరు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడినాక మీరు వాయిస్ ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ పివి శివారెడ్డి ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలు పరిస్థితిని సమీక్షించారు. స్థానిక కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం లక్ష్యాలు, అందులో లేబర్ శాఖ పాత్ర గురించి వివరించారు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన లోక్ ఫర్ లోకల్ పిలుపును ప్రజలు గుండెలలో ఎక్కించుకోవాలని, విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించి దేశీయ ఉత్పత్తుల వినియోగం పెంపొందించాలని ఆయన కోరారు. స్వదేశీ వస్తువుల వాడకం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడమే కాక స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒకప్పుడు 2 ఎంపీలతోటి స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపుగా 300 ఎంపీలతోటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు 14వ స్థానంలో ఉంది, ఈ రోజు దాదాపు 3వ స్థానానికి కూడా మనం ఇదిగామంటే ఆ గొప్పతనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరిగిందని చెప్పు. అలాగే మీ అందరూ తెలిసిన విషయమే, మన కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఈ దేశం అతి పెద్ద దేశం, ఎంతో మంది దెబ్బతింటారు అనే ఆలోచన ప్రపంచ దేశాల్లో మన దేశం వైపు చూస్తున్న తరుణంలో మన దేశాన్ని మనం రక్షించుకొని, అలాగే ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ రూపంలో ప్రపంచ దేశాలను కూడా రక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే దాంట్లో భాగంగానే ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ కింద ఈ గిద్దలూరు నియోజకవర్గం ఎర్రగొండపాలెం అయిపోయింది, నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా వాడుకుందాం, విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరిద్దాం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒకప్పుడు 2 ఎంపీలతోటి స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపుగా 300 ఎంపీలతోటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఎర్రగుడ్డపాలెం ముగించుకొని గిద్దలూరుకు రావడం జరిగింది. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా లేబర్ వెల్ఫేర్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ శివారెడ్డికి రావడం మాకు గిద్దలూరు పట్టణాభిషేకం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు పార్టీ 2 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ చాలా అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో ముందుకు జరిగింది. దానికి కారణం శివారెడ్డి అన్న మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ముందు రోజుల్లో ఇంకా మాకు మార్కాపురం జిల్లా కూడా అవడం జరిగింది. కాబట్టి మార్కాపురం జిల్లా అయిన తర్వాత మాకు కొన్నంత అండగా కూడా మాకు పార్టీకి అండగా ఉండాలనేసి మేము శివారెడ్డి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఒక సైనికులాగా కూడా పనిచేసి రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ప్రతి మండలం నుంచి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేయాలా. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఎర్రగుడ్డ
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రేషన్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. మమ్మల్ని ఆపేది ఎవడ్రా అనే విధంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని పేదలకు చేరకుండానే అధికారుల అండదండలతో రైస్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండ్లమూరు, దనకొండ, కురిచేడు, తాళ్లూరు మండలాల్లో రేషన్ బియ్యంను దర్శి పట్టణంలోని ఓ రైసు మిల్లులకు ఆక్రమించగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి నెల 15వ తేదీ వరకు ప్రజలకు సరఫరా చేయాల్సిన రేషన్ డీలర్లు 4వ తేదీలోపే బియ్యం లేవు అని చెప్పి డబ్బులు తీసుకొని పొండ్రి అంటూ పేద ప్రజల చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి పంపిస్తున్నారు. ఎవరైనా రేషన్ కావాలని అడిగితే వారికి రేషన్ కార్డు లేకుండా చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో చేసేదేమి లేక రేషన్ కార్డుదారులు వెనుతిరుగుతున్నారు. డీలర్లు మాత్రం కేజీ 20 రూపాయలకు చొప్పున అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికైనా రేషన్ డీలర్ల అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని దర్శి ప్రజలు పేర్కొంటున్నారు.